హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. మనందరి ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు కారపొడిని చాలా రుచిగా కుదిరేటట్లు ఎలా తయారు చేసుకోవాలి, సింపుల్ గా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తాను. ఈ కారపొడి టిఫిన్స్ అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే కూరలు ఏమీ లేకపోయినా కూడా ఈ ఒక్క పొడితోటి తృప్తిగా తినేయచ్చు. ముందుగా ఈ కారపొడి చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు లేదా మినపగుళ్ళను వేసుకుని ఈ రెండింటిని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పప్పులు చూడండి ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 10 మెంతు గింజలు కూడా యాడ్ చేశానండి. లైట్ గా మెంతులను కూడా యాడ్ చేయడం వల్ల కారపొడి ఫ్లేవరు, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి కారపొడి టేస్ట్ అంతా కూడా వీటిని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. సో జాగ్రత్తగా దగ్గరే ఉండి వీటిని బాగా కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని అన్నిటిని ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇంక వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేయొద్దు వీటిని ఫ్రై చేయడానికి. మళ్ళీ మనం వీటిని గ్రైండ్ చేసేటప్పుడు పొడి కాస్త పచ్చడైపోతుంది. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 10 నుండి 15 లేదా మీరు తినే కారానికి తగ్గట్టుగా లేదా ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకుని ఎండుమిర్చిని కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోనే 1 గుప్పెడు వరకు ఫ్రెష్ కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా లైట్ గా కలర్ మారుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని ఇలా తుంచుకుని యాడ్ చేసుకోండి. మనం కొంచెం చింతపండుని ఫ్రై చేసేటప్పుడు ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల పొడి చేసేటప్పుడు మెత్తగా నలిగిపోతుంది. తర్వాత ఇందులోనే 6 to 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. వీటిని అన్నింటినీ ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. మెత్తనుప్పు కన్నా పొడులకి కల్లుప్పు అయితే బాగుంటుంది. మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసేయడం వల్ల ఎండుమిర్చిని ఫ్రై చేసేటప్పుడు ఘాటు వస్తుంది కదా, అది కూడా రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా వీటిని బాగా కలుపుతూ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వీటిని అన్నింటినీ చక్కగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు వీటిని కూడా మనం ఇందాక పప్పులను తీసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా ప్లేట్లోకి, దాంట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని వీటిని మరీ మెత్తని పొడిలా కాకుండా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, దీన్ని ఈ విధంగా లైట్గా బరకగా పొడిలాగా గ్రైండ్ చేసేసుకుని తీసుకుంటే ఇప్పుడు ఇంకా మనకి కారపొడి రెడీ అయిపోయినట్లే. ఈ కారపొడి మనకి దాదాపు 2 నుండి 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మూత గట్టిగా ఉన్న గాజు బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకోండి. ఈ కారపొడి అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. దోశ మీద కొంచెం కారపొడిని ఇలా స్ప్రెడ్ చేసుకుని తీసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీని కొంచెం కారపొడి నెయ్యి వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఈసారి ఇలా కారపొడిని ట్రై చేసి చూడండి. మరి మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.